30వ వచనం అందరూ చదువుతాం. మార్చి ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడు అన్నట్లు దేవుడెవరిని ముందు ఎరిగనో వారు తన కుమారునితో సారూప్యము గలవారుటకు వారిని ముందుగా నిర్ణయించను. ఇక్కడ మన ప్రభు లేక మన దేవుడు మన పక్షాన చేసిన మేలు, మనకు చేసిన వ్యక్తిగతంగా చేసిన మేలు ఇక్కడ చాలా స్పష్టంగా వ్రాయబడింది. కానీ ఇప్పుడు మొట్టమొదట దేవుడు అక్కడ రాయబడిన మాట, దేవుడు ఎవరిని ముందు ఎరిగనో. ఇది మన జీవితంలో కానీ అర్థం చేసుకుంటే దేవుని యొక్క మేలు అసలు మన జీవితాల్లో పొందడానికి కూడా, లేకపోతే ఆయన మనకు మేలు చేయడానికి ఏమాత్రం కూడా మరి అర్హత లేని వారు. అలాంటి స్థితిలో దేవుడు ముందు ఎరిగిన ఒక పాట కూడా ఉంది, మొదట నేను నిన్ను ఎరగలేదు, నీవే నన్ను మొదట ఎరిగితివి. కనుక దేవుడు ఎవరిని ముందు ఎరిగినా అంటే, ముందు ఎరిగినంటే దేవుడు మనల్ని ఎరిగిన విధానం చూస్తే నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు, ఆయన ఎంత జ్ఞానం కలిగిన వాడు, ఆయన యొక్క శక్తి ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు. దేవుడు ఎవరిని ముందు ఎరిగినో. ఈరోజు మనం ఆరాధించడానికి ఆయన యొక్క గొప్ప మేలు, ఆయన మనల్ని ముందుగా ఎరిగినో. ఎప్పుడు ఎరిగినో అని అంటే ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4-5 వచనాలు కలిసి ఉంటాయి. అక్కడ ఏం రాయబడిందంటే, మరి గర్భమున నీవు రూపింపబడకమునిపే నేను నిన్ను ఎరిగితిని. ఇర్మియాతో దేవుడు అంటున్నాడు, గర్భమున రూపింపబడకమునిపే నేను నిన్ను ఎరిగితిని. అంటే దీన్ని బట్టి గర్భములో మనం పుట్టకమునిపే లేక రూపింపబడకమునిపే ఆయన ఎరిగినాడంటే ఆయన ఎంత గొప్పవాడు అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆరాధిస్తున్నామంటే ఆయన చేసిన మేలు. ఇప్పుడు ఆ మేలు ఎంత గొప్పదంటే ఆయన బట్టి మనకు అర్థం అవుతారు. చూడండి, మన దేవుడు మనలను గర్భంలో రూపమే ఎరిగాడంటే ఇక అంతకంటే గొప్పవాడు ఈ లోకంలో ఎవరున్నారు? అంతకంటే మరి జ్ఞానం కలిగిన వాడు ఈ లోకంలో ఎవరున్నారు? కనుక అంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నామంటే అది సామాన్యమైన విషయం కాదు. కనుక దేవుడు మనము గర్భంలో రూపింపబడుకునిపే ఆయన మనను ఎరిగినాం. కనుక ఈరోజు రక్షించబడతాం, ఈరోజు మనం ఇక్కడ మందిరానికి వస్తాం, పలానా ధర్మకి వెళ్తాం, లేకపోతే ఆయన ఆరాధిస్తాం, ప్రార్థిస్తాం, లేకపోతే ఆయన కార్యంలో పాల్గొంటామని దేవుడు ముందుగానే ఆయన రూపింపబడుకునిపే ఎరిగిన వాడు ఉంటున్నాడు. ఎందుకంటే గొప్ప మేలేమో చెప్పండి. ఆయన మనల్ని ముందుగా ఎరిగాడు. లోకంలో మరి ఎంతో మంది ఉన్నారు, కొన్ని కోట్ల మంది, మిలియన్స్ ఉన్నారు. మరి అనేక ఘనత ప్రభు నీకు అనుగ్రహించాడంటే నీ ఎడలో ఉన్న సంకల్పము. ఒక్కసారి ఆ విషయాన్ని నేను ఆలోచిస్తే నిజమే ప్రభువా, ప్రపంచంలో ఎన్నో మిలియన్స్ మంది ఉంటే వాటిలో ఎన్నిక లేని నన్ను నువ్వు ఎరిగినావంటే నిజంగా నేను దానికి ఏమాత్రం కూడా పాత్రుడను కాను. నిజంగా అసలు అది ఊహిస్తే అది చాలా మన ఊహమించిన కార్యంగానే ఉంది. దేవుడు ఎవరిని ముందు ఎరిగినా, నీవు రూపింపబడుతుందని దేవుడిని ఎరిగాడు. ఏనాడైనా ఆ విషయాన్ని ఆలోచిస్తున్నావా? కనీసం మనం ప్రతి దినం ప్రభువా నువ్వు నన్ను ఎట్లా రూపించావు, నిజంగా నువ్వు నన్ను ఎట్లా ముందు ఎరిగినావు, ఇది అంతా చాలా ఆశ్చర్యంగా ఉంది. నిజమే, నువ్వు నన్ను రక్షించుకోవడం, లేకపోతే నువ్వు నన్ను నీ సంఖ్యలో నీ జనాభాలో నన్ను చేర్చుకోవడం, ఇది చాలా మరి ఊహకు అందంగా ఉంటుంది. నిజమే, ఆలోచిస్తే నరకానికి పోయే సంఖ్య చూసి మరి నరకానికి పోయే వారి గురించి ఆలోచిస్తే మరి దేవుడి యొక్క చిత్తం లేకుండా వారు ఎవరగలరా? ఈరోజు వారు ఇక్కడ కూర్చున్నామంటే ఆయన చిత్తం లేకుండా జరుగుతుందా? దీన్ని బట్టి దేవుని యొక్క కార్యం, ఆయన యొక్క మేలు అది ఎంత గొప్పదో ఒక్కసారి నువ్వు ఆలోచించి ప్రభుని ఆరాధిస్తున్నామంటే అది సామాన్యమైన విషయం కాదు. వీళ్ళన్నా చాలా మంది ఏదో చేస్తున్నాం, ఆచారం అలవాటు చేస్తున్నాం అనుకుంటున్నారు. కానీ ప్రభుని ఆరాధించే ముందు అసలు ఎందుకు ఆరాధిస్తున్నాం, ఎవరిని ఆరాధిస్తున్నాం, ఏ రీతిగా ఆరాధిస్తున్నాం అని ఒకసారి ఆలోచిస్తే
నిజంగా దేవుడు నిన్ను మరి రూపకపడు మరి గర్భమున రూపకపడుతుంటే ఎరిగినాడంటే అంతకంటే గొప్ప కార్యం లోపల ఏముంది? అది జ్ఞాపకం చేసుకుని ప్రభుని ఆరాధించు. దేవుడు ఎవరిని ముందు ఎరిగినో తర్వాత ఏం చేశాడు? వారిని ముందు నిర్ణయించాడు. రెండవది, మనం నిర్ణయించబడటం కూడా సామాన్యమైన విషయం కాదు. దేవుడు ఎరిగాడు. రెండవది, ఆయన మనం నిర్ణయించాడు. ఎప్పుడు నిర్ణయించాడు? ఏది మనం మందిరానికి వస్తున్నప్పుడా, లేకపోతే ఆయన గురించి ఆశ కలిగినప్పుడా? కాదు. బైబిల్లో ఒక మాట ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4-6 కలిసి ఉంటాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4-6 జగత్తు పునాదులు వేయబడక మునిపే ఆయన మనలను నిర్ణయించుకున్నాడు. కనుక జగత్తు పునాదులు వేయబడక ముందే ఆయన మనం నిర్ణయించుకున్నాడంటే, లేక ఆయన మనను ఏర్పరచుకున్నాడంటే అంతకంటే ధన్యత ఏముంది ఈ లోకంలో? ఆయన చూడండి, భూమి పునాదులు వేయబడక ముందే ఆయన యొక్క నిర్ణయము, ఏర్పాటు మన ఎడల కలిగి ఉందంటే నిజమే. ఆయన సన్నిధిలో ఎంత గొప్ప అనుభవంలో, ఆయన సన్నిధిలో వణుకుచు, ప్రభా నిజంగా ముందే ఎరిగావు. రెండవది, ముందుగానే నిర్ణయించావు. నిజంగా ఈ గొప్ప సంకల్పం నా ఎడల నీకున్న చిత్తం ప్రభా, అది ఎంత గొప్పదో, నువ్వు ఎంత గొప్ప దేవుడో ప్రభా, నేను అసలు ఆరాధిస్తాను కూడా, నేను యోగ్యుడని పాత్రను కాను అని అనుభవం మనకు కలిగేది. అందుకని యోహాను ఊరికనే ఆయన పాదం చెంత పడల, చచ్చిన వాని వలె ఆయన పాదం చెంత యోహాను ఎందుకు పడినాడు? అసలు ఆయన ఎవరో అర్థం చేసుకున్నాడు. ఆయన ఎంత ముందు ఎరిగాడో, రెండవది నిర్ణయించాడో అనే విషయం పద్మస్వీపంలో యోహాను అర్థం చేసుకున్నాడు. కనుకనే ఆ ప్రభు యొక్క స్వరూపాన్ని చూసి ఆయన ఎదుట చచ్చిన వాని వలె యోహాను పడిపోయిన వాడు ఉంటున్నాడు. వీళ్ళని అందుకని ఈరోజు దేవుని యొక్క ఎరుగుదల, ఆయన యొక్క నిర్ణయము అది వర్ణింపశక్యం కాదు. నిజంగా ఒకసారి ఆలోచిస్తే, ప్రభా లోకంలో ఇంతమందిని వదిలిపెట్టి నువ్వు నన్ను ముందుగా ఎరగటం, నువ్వు నన్ను నిర్ణయించుకోవటం ఇది సామాన్యమైన విషయం కాదు. నిజంగా ప్రభా ఎంత కృపగల వారు. యుగాయుగులు వారు నడకలో ఉంటే, యుగాయుగులు నీతో కూడా నేను ఆనందించే ధన్యత అది ఎంత గొప్పది ప్రభా అనే విషయం ఎప్పుడైనా మనం దేవుని ఆలోచిస్తూ వచ్చినాము. అది ఆలోచిస్తే దేవుని యొక్క గొప్పతనం సంపూర్ణంగా మనం అర్థం చేసుకోవచ్చు. కనుక మొట్టమొదట దేవుడు ఎవరిని ముందు ఎరిగినో, గర్భమున రూపకపడుతున్న మునిపే ఆయన నిన్ను ఎరిగినాడు. రెండవది, జగత్ పునాదులు, భూమి పునాదులు వేయబడుతుంది ఆయన నిన్ను నిర్ణయించుకున్నాడు. కనుక ఆ నిర్ణయం ప్రకారం ఈరోజు ఆరాధించే దానికి ఇచ్చాడు. ఆ తర్వాత ఎవరిని నిర్ణయించిన ముందుగా మూడవది వారిని పిలిచాడు. ఈరోజు ప్రభు యొక్క పిలుపులో నీవు నేను ఆరాధించేవారు చేర్చబడిన ధన్యత ఇచ్చాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనాలను నా యొద్దకు రండి. మత్తయి 11:28 నేను మీకు విశ్రాంతి. ఆ పిలుపు, ఆయన యొక్క పిలుపులో అయితే ఇంకోటి, ఆయన పిలిచి మనలను ఏర్పరచుకున్నాడు. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఈరోజు ఆరాధించేవారు, ఆరాధించే 10 మందిలో ప్రభు నిన్ను చేర్చినాడంటే ఎంత గొప్ప కార్యం, ఎంత గొప్ప మేలు ఆయన సంకల్పం చొప్పున ఆయన జరిగించాడు. కనుక ఎరిగినో, నిర్ణయించను, లేక ఏర్పరచుకున్నాను. మూడవది పిలిచను. ఆయన పిలుపులో ఆరాధించేవారు చేర్చబడ్డ ఎంతో గొప్ప మేలు. కనుక ఆయన పిలుచుకున్నాడు. ఆయన శిలువ రక్తం ద్వారా మనం రక్షించుకున్నాడు. మన జీవితాల్లో పాప క్షమాపణ అనుగ్రహించాడు. అంతకంటే గొప్ప మేలు. పాపములు క్షమించుతా అది చాలా గొప్ప కార్యం. కనుక అది అధికారంతో కూడిన కార్యం. అందుకని ప్రభు అన్నాడు, పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం, సంపూర్ణమైన అధికారంతో ఆయన మనల్ని క్షమించాడు. కనుక ఒకప్పుడు మనం పాపలము. కనుక మన జీవితాల్లో ఎన్నిక లేని వారు పౌరపాటి స్థితిలో ఉన్నాం. పౌరం మాట్లాడు రోమ 7:24 రోమ పత్రిక 7:24 అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనైన శరీరం ఉండే నన్నెవడు. కనుక మరణమునకు లోనైన శరీరం ఇది.
అలాంటి శరీరము నుండి, పాపము నుండి, మరణము నుండి ఆయన మనల్ని పిలిచి మనల్ని విడిపించాడు. మనకి ఈరోజు ఎరిగిన ప్రభు నిర్ణయించాడు, ఏర్పరచుకున్న ప్రభు పిలిచాడు. ఏ స్థితిలో పిలిచాడు? దౌర్భాగ్య స్థితి, పాపము, మరణము, ఆ తర్వాత చాలా దౌర్భాగ్య దిక్కుమాల స్థితిలో ఉన్న మనం అలాంటి స్థితిలో ఉంటే ఆయన మనల్ని రక్షించుకున్నాడు. సెలవు మరణం ద్వారా, సెలవులో కార్చిన అమరుల రక్తం ద్వారా మన ప్రతి పాపను కడిగి ఆయన మనల్ని శుద్ధీకరించాడు. ఈరోజు ఆరాధికులుగా ఆయన మనల్ని చేశాడు. పిలిచిన దేవుడు నాలుగవదిగా నీతిమంతులుగా. ఈరోజు నీతిమంతులు. ఒకప్పుడు పాపలు, ఒక పేరుంది, ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలు. అలాగే అనేకులు ఆ ఊరిలో ఉన్న సుంకపు గుత్తదారుడు, ఇలా జక్కయ్య, వీళ్ళందరూ కూడా మరి ఘోరంగా పిలువబడిన వారు. అలాంటి స్థితిలో నీతిమంతులుగా తీర్చారు. జక్కయ్య విషయంలో చూస్తే ఇతడును అబ్రహాము కుమారుడు, నేడు ఇంటికి. ఒకప్పుడు సుంకపు గుత్తదారుడు, మోసగాడు, లేకపోతే అనేక రీతిగా అక్రమంలో ఉన్నవాడు, అలాంటి పేరు కలిగిన వాడు. అలాంటి వ్యక్తిని ప్రభు మార్చేశాడు, పిలిచాడు. జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసినది. పిలిచిన ప్రభు జక్కయ్య ఏం చేశాడు? నీతిమంతునిగా. ఆ నీతిమంతుని జీవితమే ఆరాధన జీవితం. నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. కీర్తన 140:13. కీర్తన 140:13 నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. అందుకని వాక్యం ఊరికైనా రాయబడ్డ 118వ కీర్తన 15 కీర్తన 118:15 నీతిమంతుల గుడారములలో రక్షణను కూర్చిన సునాదము. కనుక నీతిమంతుల గుడారములో ఆయన ఎరిగను, లేకపోతే ఏర్పరచుకును, నీ తర్వాత పిలిచను, నీతిమంతులుగా తీర్చను. ఈరోజు రక్షకుడిగా ఆయన స్తుతించే ఘనత, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ఘనత ఆయన మనకు అనుగ్రహించను. నీతిమంతులుగా తీర్చి ఆయన ఆరాధిస్తూ చివరికి మనల్ని ఏం చేశాడు? మహిమపరచను. ఆయన మనల్ని మహిమపరిచినాడు కనుకనే మన కుటుంబాల్లో మేలు, ఆశీర్వాదములు, స్వస్థత, అనేకమైన కార్యములు, గొప్ప కార్యములు మన జీవితాల్లో కాపాడుతున్నాడు, భద్రపరుచున్నాడు, సహాయం చేస్తున్నాడు, ఆదరిస్తున్నాడు, తోడుగా ఉంటున్నాడు. అనేకమైన గొప్ప మేలుడు ఆయన మన జీవితాల్లో జరిగిస్తున్నాడు. ఈరోజు మన స్థితి చాలా భయంకరమైన స్థితి. ఏం జరుగుతుందో తెలియనటువంటి దినాలు. ఈరోజు చూసాం పేపర్లో ధవళేశ్వరం, రాజమండ్రి, మరి ఆ ధవళేశ్వరం వద్ద మరి తుఫాన్ అనే ఒక గాలిలో వెళుతూ మధ్యరాత్రి 12 గంటల మధ్యలో మరి లోపల అది అకస్మాత్తుగా డ్రైవర్ నిద్రపోయి మొత్తం ఆ నదిలో పడిపోతే 22 మంది, మరి ఎంత చాలా టైం అయిపోయిందంట అది జరిగి. ఎప్పటికో 6 గంటల తర్వాత తెలిస్తే 22 మంది పిల్లలతో కూడా వారు చనిపోయారు. ఈరోజు ఆయన మనల్ని మహిమపరిచాడు కనుక కాపాడుతున్నాడు, ధైర్యపరుస్తున్నాడు, ఆదరిస్తున్నాడు, సహాయం చేస్తున్నాడు. ఎన్నో కార్యాలు మన జీవితాల్లో ఆయన జరిగిస్తున్నాడు. అందుకని దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి ఏం కలుగుతుంది? ఈరోజు ఎన్ని మేలు చేశాడో ఒకసారి ఆలోచిస్తే అన్నిటికంటే గొప్ప మేలు గర్భమున రూపింపబడుతున్నట్టు ఆయన మనను ఎరిగెను. అది ఎంత గొప్ప కార్యం. ఈ రోజుల్లో దేవుడు మనిషికి ఆయన జ్ఞానం గలవాడు కనుక జ్ఞానం ఇచ్చాడు. అయితే కూడా మనుషులకి చాలా విషయాలు అసాధ్యంగానే ఉన్నాయి, ఎన్నో విషయాలు అర్థం కానిటువంటివి ఉన్నాయి, ఎన్నో విషయాలు ఎరగనటువంటిగా పరిస్థితులు ఉన్నాయి. అయితే దేవుడు సమస్తమును ఎరిగినవాడు కనుక రూపింపబడుతుంటే ఆయన మనల్ని ఎరిగాడు. వ్యక్తిగతంగా ఒక్కొక్కరిని ఎరిగిన దేవుడు మనల్ని నిర్ణయించాడు. జగత్పునాదులు వేయబడక ముందే ఆయన మనల్ని నిర్ణయించినాడు కనుక పిలిచాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జల పాప భారం, పాపము, చెడుగు, మరణము ఇలాంటి దౌర్భాగ్య స్థితిలో ఉంటే ఆయన మనల్ని కరుణించి శిరోరక్తం ద్వారా కడిగి మనల్ని నీతిమంతులుగా. బైబిల్ ఒక మాట ఉంది, రోమా 5:1. రోమా పత్రిక 5:1
కాబట్టి విశ్వాసం వలన మనం నీతిమంతులుగా తీర్చబడి, విశ్వాసం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ప్రభువైన యేసునందు విశ్వాసం నీతిమంతులుగా తీర్చిన తర్వాత ఆయన మనల్ని మహిమపరచన కాపాడుతున్నాడు, స్వస్థపరుస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు, ఆదరిస్తున్నాడు, తోడుగా ఉంటున్నాడు. ఎన్నో విషయాల్లో మనకు కావలసిన బైబిల్ మాట ఉంది, నిన్ను ఏమాత్రం విలువను నిన్ను అన్నడును నడవాలని వాగ్దానం చేస్తూ వాగ్దానం ప్రకారం మన జీవితాల్లో నెరవేరుస్తున్నాడు. దీన్ని బట్టి ప్రభువా నువ్వు నా జీవితంలో ఇన్ని మేలు చేసావు, దాన్ని బట్టి నేను నిన్ను స్తుతిస్తున్నాను. నువ్వు మేలు చేయడానికి నేను ఎంత మాత్రం కూడా పనికిరాని వాడు, పనికిరాని పరిస్థితిలో ఉన్నా. కానీ అలాంటి స్థితిలో కూడా లోకంలో కొన్ని కోట్ల మంది ప్రజలుంటే నన్ను ఏర్పరుచుకున్నావు, నన్ను నిర్ణయించుకున్నావు, ఎరిగినావు. ఇది ఎంత గొప్ప కార్యంలో, ఎంత గొప్ప మేలు. ప్రభువును మనం ఆయన స్తుతిద్దాం. దేవుడు